రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. వర్షాకాలం మొదలైన వానజాడ కనిపించడం లేదు. పొలాలు ఎండిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోనసీమలోని ఓ గ్రామం వానలు కురవాలని వినూత్నంగా వరుణ దేవుణ్ణి ప్రార్థించింది. భజంత్రీల మోతలు, డప్పుల చప్పుళ్లు, గ్రామస్తుల సందడితో అంగరంగ వైభవంగా కప్పలకు పెళ్లి జరిపించింది. మండిపోతున్న ఎండలు, బాణుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాకాలం వచ్చినా ఆశించిన స్థాయిలో వానలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామస్తులు పురాతన ఆచారాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని కోరుతూ గ్రామంలోని వంతెన సెంటర్ వద్ద కప్పలకు శాస్త్రోత్తకంగా వివాహం జరిపించారు. డాక్టర్ పెద్దింటి రామం పురోహితులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు. రెండు కప్పలను ప్రత్యేకంగా తీసుకొచ్చి వాటికి పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించారు. అనంతరం మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. కప్పల జంటకు తాలిబొట్టు కట్టి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అక్కడితో ఆగకుండా డప్పులు, భజంత్రీల వాయిద్యాల మధ్య కప్పల జంటను గ్రామ వీధుల్లో ఊరేగించారు. యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఊరేగింపును మరింత ఆకర్షణీయంగా మార్చారు. ఈ వినూత్న వేడుకను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పూర్వకాలం నుంచి వస్తున్న నమ్మకం ప్రకారం కప్పలకు వివాహం చేస్తే వరుణదేవుడు ప్రసన్నమై వర్షాలు కురిపిస్తాడని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. అందుకే తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తున్నారు. శాస్త్రీయంగా దీనికి ఆధారాలు లేకపోయినా ప్రకృతిపై ఉన్న విశ్వాసానికి, గ్రామీణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది ఈ కప్పల కళ్యాణం. మరి వాడపాలెం గ్రామస్తుల ప్రార్థనలకు వరుణదేవుడు కరుణిస్తాడా, తొలకరి జల్లులు కురిపిస్తాడా అనేది వేచి చూడాల్సిందే. నా పేరు పెద్దింటి రామం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం శ్రీ సంవత్సర సమేత వీరాంజనేయ స్వామివారి ఆలయం దగ్గర మృగశిర కార్తె ప్రారంభమైనా కూడా వర్షాలు కురవని సందర్భంగా పూర్వకాలం నుండి వస్తున్నటువంటి సాంప్రదాయ ప్రకారం కప్పలకు వివాహం జరిపిస్తే వర్షం కురుస్తుంది అనేటువంటి సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురవని సమయంలో మేము ఈ కప్పలకి వివాహం జరిపిస్తున్నాం. జరిపించిన అనంతరం ఊరేగింపు అయిన తర్వాత తప్పకుండా వర్షం పడుతోంది. అలాగే ఈరోజు కూడా ఈ వర్షం కురిసింది. ఆ సంప్రదాయాన్ని మేము ప్రతి సంవత్సరం ఇలా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.